వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. తాజాగా తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో 54.94 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా సాయంత్రానికి ప్రక్రియ పూర్తవనున్నట్టు అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిసివేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, మృతుల గురించి వాకప్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది ఒక భయంకరమైన ఘటన అని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని తెలిపారు. ఇది హృదయ విదారకర ఘటన, దీనిపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇరాన్పై ఊహించని రీతిలో ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్లోని కెష్మాన్ షా, టెహ్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరగా అనుస్థావరాలే టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషన్ గార్డ్ చీఫ్, ఇద్దరు శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతి చెందినట్టు సమాచారం. తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తిరుమల కొండపైన మహిళా భక్తులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. అలిపిరిలో చెక్ పాయింట్ అభివృద్ధిలో భాగంగా కొత్త విధానం అందుబాటులోకి తెస్తున్నారు. తిరుమలకు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్లపై బీటీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ టీవీ ఛానల్ చర్చలో అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వివిఆర్ కృష్ణరాజులో ఏమాత్రం పశ్చాత్తాపం, బాధ లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి ప్రాంత మహిళలను దారుణంగా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరలేదు సరికదా, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదంటూ వాటిని మరింత సమర్థించేలా వ్యాఖ్యలు చేశారని న్యాయస్థానానికి తెలిపారు. సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి రాయలసీమను హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని టీటీడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన ప్రాంత ప్రజల జీవితంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిశ్చయించుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప, తిరుపతి, పుట్టపర్తి, ఓర్వకల్లో ఇప్పటికే విమానాశ్రయాలు ఉన్నాయని, సమీప భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో మరో 2-3 విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల అత్యవసర సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేస్తూ ఏ కేసైనా పెట్టండి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, ఐఆమ్ వెయిటింగ్ అంటూ ఘాటుగా సవాల్ విసిరారు. రాజకీయంగా వేధింపులకు తాను భయపడబోనని స్పష్టం చేసిన నాని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. 2025 మే 31 నాటికి 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా స్థానచలనం ఉంటుందని, సొంత మండలాల్లో పోస్టింగ్ ఉండదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక చోట దగ్గరలోని సచివాలయంలో అవకాశం కల్పిస్తామంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు, విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో మండిపడ్డారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత, విద్యా వ్యవస్థ పట్ల బాధ్యత లేదని, వానాకాలం సీజన్ మొదలవుతున్న రైతు భరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి తర్వాత పర్యాటకం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటికే విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకున్న చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. జూలైలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రపైన దీని ప్రభావం పడుతుందని అంతా భావించగా ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారీ సంఖ్యలో యాత్రికులు నమోదు చేసుకుంటున్నారు. ఏపీలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల్లో కదలిక రావడంతో మధ్య, తూర్పు భారతం వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఆయా జిల్లాలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పీడ్ న్యూస్. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.